మీరు స్టార్టింగే నేను ఇంట్రోవర్ట్ అని చెప్పారా? అండ్ మీరు చెప్పండి అసలు ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలి అంటే, మనకు ఆపర్చునిటీస్ రావాలి అంటే నువ్వు ఇంట్లో కూర్చోకూడదు, సోషలైజింగ్ అవ్వాలి, అందరితో మాట్లాడాలి, ఎక్స్ట్రోవర్ట్ అయిపోవాలి అంటుంటారు కదా. సో అవునా? ఇండస్ట్రీ మీరు ఎవరితో మాట్లాడినా ఒక్కొక్కరిది ఒక రకమైన కథ ఉంటుంది. ఇవన్నీ బేసిక్ నామ్స్, సోషలైజ్ అయిపోవాలి ఇవన్నీ చెప్తుంటారు. బట్ నా పర్స్పెక్టివ్ ఏంటంటే, మీరు సోషలైజ్ అయితే సోషలైజ్లో మళ్ళీ పిలుస్తారండి. నువ్వు వర్క్లో ఉంటేనే వర్క్ పిలుస్తారు. నీ వర్క్ ఇస్తుంది. సో ఆల్వేస్ యువర్ వర్క్ గివ్స్ వర్క్. ఇది మేబీ ఇన్ఫర్మేషన్కి పనికి వస్తుందేమో, అప్పుడప్పుడు పలానా ఇన్ఫర్మేషన్కి పనికి వస్తుందేమో. బట్ ఆల్వేస్ ఐ బిలీవ్ దట్ యువర్ వర్క్ ఆల్వేస్ గివ్స్ యూ వర్క్. మీరు ఏదైనా సోషల్ ఏదైనా పార్టీకి వెళ్తే పార్టీకే పిలుస్తారు, మళ్ళీ వర్క్కి పిలరు. మీ వర్క్కి ఏం కావాలి, వర్క్కి సపోర్ట్ చేసే ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి అవి గ్రో చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్. ఇది నాకు బాగా కనెక్ట్ అవుతుంది. యాక్చువల్లీ యాంకర్ అంటేనే ఎక్స్ట్రోవర్ట్, బట్ నేను చాలా ఇంట్రోవర్ట్. సో అందరు నాకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, నువ్వు బయటికి రావాలి, పార్టీస్కి రావాలి. పార్టీకి వెళ్తే పార్టీకే పిలుస్తారు, వర్క్కి పిలరు. వర్క్ వెళ్తేనే వర్క్ పిలుస్తారు. నిజంగా ఇది ఒక యూత్ ఒక చిన్న మెసేజ్ లాగా అనుకోవచ్చు. సో ఇవాళ రేపు మెసేజ్ ఇచ్చేది తెలియదు కానీ, బట్ ఇట్ కెన్ బి, ఇట్స్ ఎ బేసిక్ నామ్ అండి. మీరు ఎక్కడ ఉంటే అదే రిపీట్ అవుతుంటుంది. ఏ ఎనర్జీలో ఉంటే ఆ ఎనర్జీ రిపీట్ అవుతుంటుంది. పార్టీ ఎనర్జీలో ఉంటే ఇంకా 10 పార్టీలు పిలుస్తారు. అదే వర్క్ ఎనర్జీలో ఉంటే వర్క్ ఆటోమేటిక్గా కల్పిస్తుంటాయి.